హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 79వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ 78 సంవత్సరాలలో భారతదేశం దేశ జనాభాలో కానీ, అదేవిధంగా దేశ తలసరి ఆదాయంలో కానీ, అదేవిధంగా పారిశ్రామిక రంగం కానీ, ముఖ్యంగా భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిది. సో ఈ 4 రంగాలలో భారతదేశం ఏ విధంగా ఒడిదుడుకులను ఎదుర్కొందో నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొదట భారతదేశ జనాభా విషయానికి వస్తే, జనాభాలో మనం చైనాను దాటేసామని చెప్పొచ్చు. ప్రజెంటు 145 కోట్ల పైగా జనాభాతో ప్రపంచంలోనే నెంబర్ 1గా కొనసాగుతున్నాం. జనాభా వృద్ధిలో తగ్గుదల నమోదైన సంఖ్యాపరంగా మాత్రం పెరుగుతూనే ఉన్నాం. ఒకసారి 1965 సంవత్సరంలో చూసుకుంటే మన జనాభా 49 కోట్లు, చైనా జనాభా 72 కోట్లు. అదేవిధంగా 2005లో చూసుకుంటే మన జనాభా 115 కోట్లు, చైనా జనాభా 131 కోట్లు. ఇప్పుడు ప్రస్తుతం 2025లో చూసుకుంటే మన జనాభా 146 కోట్లు, చైనా జనాభా 142 కోట్లు. చూస్తున్నాం కదా, ప్రపంచంలోనే మనము జనాభా విషయంలో మనం ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఇక తలసరి ఆదాయం విషయానికి వస్తే, జీడిపిలో అనూహ్య వృద్ధి కొనసాగిన జనాభా పెరుగుదల కారణంగా తలసరి ఆదాయంలో వృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. బంగ్లాదేశ్ లాంటి అత్యంత వెనుకబడిన దేశం దాదాపుగా మనతో సమానంగా తలసరి ఆదాయాన్ని సాధించింది. ఇండోనేషియా, వియత్నాంలు మనకంటే చాలా ముందున్నాయి. దక్షిణ కొరియా తలసరి ఆదాయం మనకంటే 10 రెట్లు ఎక్కువగా పైన ఉందని చెప్పొచ్చు. చూస్తున్నాం కదా, మనకన్నా చిన్న దేశం బంగ్లాదేశ్, అది కూడా మనతో పాటు తలసరి ఆదాయంలో సమానంగా వస్తుంది. సో తలసరి ఆదాయం విషయానికి వస్తే మనం కొంచెం వెనుకబడినట్టు చెప్పొచ్చు. ఒకసారి చూద్దాం తలసరి ఆదాయం ఏ సంవత్సరంలో ఏ విధంగా ఉందో. ఎగ్జాంపుల్ 1964 చూసుకుంటే భారతదేశ తలసరి ఆదాయం 9,945 ఉంది. ప్రస్తుతం 2,29,160 ఉందన్నమాట. పాకిస్తాన్ లాంటి చిన్న దేశం చూసుకుంటే 8,670 ఉంది. ఇప్పుడు 1964లో ప్రజెంటు 1,26,140 ఉందన్నమాట. అదేవిధంగా మనకన్నా చాలా చిన్న దేశం బంగ్లాదేశ్, అది 1964లో 7,820 ఉంది. ప్రస్తుతం 2,20,405 ఉందన్నమాట. సో మన భారతదేశం మాత్రం 146 కోట్ల జనాభా ఉన్నది, 2,29,160 ఉంటే చాలా చిన్న దేశం బంగ్లాదేశ్ 2,20,405 ఉందన్నమాట. సో మనకన్నా చాలా చిన్న దేశం మనతో పాటు దేశ తలసరి ఆదాయంలో మనతో పాటు సమానంగా రాణిస్తుందంటే మనం తలసరి ఆదాయంలో కొంచెం వెనుకబడినామని చెప్పొచ్చు. ఇక భారతదేశానికి వెన్నెముక అయినటువంటిది వ్యవసాయ రంగం. ఆధునిక భారత ఆర్థిక వృద్ధికి ఎంతో అవసరమైన మౌలిక రంగ రూపాంతరీకరణ వేగంగా సాగడం లేదు. అదేవిధంగా గ్రాస్ వాల్యూను జోడించడంలో ప్రాథమిక రంగ వాటా పడిపోతుంది. అదే సమయంలో తూర్పు ఆసియా, ఆగ్నేసియాలలో వృద్ధి చెందుతున్న పారిశ్రామిక రంగం వాటా మన దేశంలో స్తంభించబోయింది. జీవీపీఏలో ప్రస్తుతం సేవా రంగం వాటా 54% చేరింది. కానీ అది ఉద్యోగ కల్పనలో ఆ స్థాయిలో రాణించలేకపోతుంది. ఇప్పటికూ వ్యవసాయ రంగమే 44% మందికి ఉపాధి కల్పిస్తుంది అంటే భారతదేశంలో. అందుకే భారతదేశంలో వ్యవసాయ రంగం అంటే భారతదేశానికి వెన్నెముక లాంటిదని చెప్తున్నారు. చూస్తున్నాం కదా, ఇప్పటికీ భారతదేశంలో 44% మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఏకైక రంగం వ్యవసాయ రంగం. అదేవిధంగా ఉపాధిలో ఏ రంగాల వాటా ఎంతుందో ఒకసారి చూస్తే, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సేవ రంగం కానీ. ఎగ్జాంపుల్ 1991లో చూసుకుంటే వ్యవసాయ రంగం 51% ఉంది. అదేవిధంగా పారిశ్రామిక రంగం 15% మాత్రమే ఉంది. సేవ రంగం విషయానికి వస్తే 22% ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ 3 రంగాల్లో భారతదేశం ఏ రంగాల్లో ఏ విధంగా ఉంది, ఎంతెంత శాతం చూసుకుంటే 2023 చూసుకుంటే వ్యవసాయ రంగం 44% ఉంది అత్యధికంగా. పారిశ్రామిక రంగం 25% మాత్రమే ఉంది. సేవ రంగం చూసుకుంటే ఓన్లీ 31% మాత్రమే ఉంది. చూస్తున్నాం కదా, ఇప్పటికైనా భారతదేశంలో వ్యవసాయ రంగం పైన ఎక్కువ ఆధారపడ్డాం. ఇక దేశ జీడిపి విషయానికి వస్తే, దేశంలో 1980-90ల మధ్య ఆర్థిక వ్యవస్థ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నా అయినా పురోగమిసి సాధిస్తూనే ఉన్నాం. మధ్యలో కొంతకాలం పాటు ప్రపంచ బ్యాంకులో పడిపోయినా మళ్ళీ గాడిన పడింది. దీంతో 2025 నాటికి 4వ ర్యాంకును చేరుకుందంటే అది మామూలు విషయం కాదు. జీడిపి విషయంలో ఎగ్జాంపుల్ 1960లో 9వ ర్యాంక్ ఉంటే, అదేవిధంగా 2000లో 13వ ర్యాంక్ ఉంటే, 2022లో 5వ ర్యాంక్ ఉంటే, ప్రస్తుతం మాత్రం జీడిపి విషయంలో 2025లో 4వ ర్యాంక్ వచ్చామన్నమాట. సో జీడిపి విషయంలో మనం చాలా ముందంజలో ఉన్నాం. చాలా అభివృద్ధి చెందిన దేశాలను కూడా మనం జీడిపి విషయంలో మనం వాటిని దాటేసి 4వ ర్యాంకు సాధించిందంటే జీడిపి విషయంలో భారతదేశం చాలా ముందంజలో ఉందని చెప్పొచ్చు. చూస్తున్నాం కదా, 78 సంవత్సరాల తర్వాత స్వాతంత్ర భారతంలో వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సేవా రంగం కానీ
ఈ 3 రంగాల్లో కూడా మనం ప్రస్తుతం వ్యవసాయ రంగం పైన ఎక్కువ ఆధారపడ్డాం. అదేవిధంగా ఎక్కువ మందికి కూడా ఉపాధి వ్యవసాయ రంగమే చూపిస్తుంది. దాదాపు 1990 అంటే దాదాపు 30 సంవత్సరాలు మనం వెనకకెళ్ళి చూసుకున్నా వ్యవసాయ రంగం పైనే భారతదేశం ఎక్కువ ఆధారపడింది. రాబోయే రోజుల్లో కూడా వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం, సేవా రంగాలు కూడా వీటిపై కూడా ఎక్కువ ఉపాధి కల్పిస్తే బాగుంటుందని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.